డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనే వైసీపీ లక్ష్యమని పేర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విగ్రహ ఆవిష్కరణ శిలాఫలక వివాదంపై మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించిన వైసీపీ నేతలు. భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహానికి నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్టేట్ సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ ముఖ్య నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్. ఆయన కేవలం ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ దిక్సూచిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు అనన్యం అని కొనియాడారు. ఆయనను కేవలం జయంతి, వర్ధంతి రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు స్మరించుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, సామాజిక న్యాయం చేకూర్చడంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ పై ఉన్న భక్తిని చాటుకున్నారని కొనియాడారు. అయితే ఇదే సమయంలో నంద్యాలలో విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై పేర్ల విషయంలో మున్సిపల్ అధికారుల తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై ఎవరి పేర్లు ఎలా ఉండాలో మున్సిపల్ కమిషనర్కు తెలియదా అని వారు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ పబ్లిక్ స్టీవింగ్ జాయింట్ సెక్రటరీ బుల్లెద్దుల రవికుమార్, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు రామసుబ్బయ్య మరియు వైసీపీ మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భీమ్. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల ప్రజల కళ మన అంబేద్కర్ గారి స్టాచ్యూ కొన్ని సంవత్సరాల నుంచి మనము ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగానే 2019లో మన మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి హయాంలోనే ఇప్పుడు ఇక్కడ పెట్టిన విగ్రహం ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ కొందరు మన సంఘ నాయకులందరూ కూడమి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి, ఏదైతే ముఖ్య డిమాండ్ కింద పద్మావతి నగర్ లో ఏర్పాటు చేయాలని చెప్పి, స్టేడియం లోపల ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. మనందరికీ తెలుసు, స్టేడియం అనేది మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. దాని వల్ల ఆ రోజు ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. ఇంతలోనే ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడం జరిగింది. ఆ రోజు నుంచి సంఘ నాయకులందరూ వినతి ప్రకారము మన వైఎస్ఆర్సీపీ హయాం ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు జరిగిందో, కౌన్సిల్ తరఫున ఈ విగ్రహ ఏర్పాటు కోసము కలెక్టర్ గారు మరియు ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయినటువంటి ద్వారా లెటర్ రావడం జరిగింది. కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఏదైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ ఏకపక్షాన ఇక్కడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడానికి గౌరవ కౌన్సిల్స్ అందరి ఆమోదంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ విగ్రహ ఏర్పాటుకి మా వంతు కృషి, ఏదైతే అప్పుడున్న ఎమ్మెల్యే గారి ఆశయాలు ఉన్నాయో వాటిని గౌరవ కౌన్సిల్ ఆమోదంతో ఒకటైన ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరియు అందరి నంద్యాలపట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అక్కడ పేరు కూడా
అంబేద్కర్ అని రాయనికి కూడా వీళ్ళకి ఎంతో మనసు రాలేదు వాళ్ళకు. అట్లాంటి వ్యక్తి ఆయన ఉన్నాడు కాబట్టి ఆశయాలను పెట్టుకొని ఈరోజు రిజర్వేషన్లు ఇంతమందికి పొంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయినారంటే ఆయన అంబేద్కర్ గారి పుణ్యం. అసలు ఇట్లాంటి వ్యక్తి పేరు రాయని కూడా వీళ్ళకు ఎందుకో మరి అర్థం కాలే. ఇంతవరకు కనీసం ఈరోజు జయంతి రోజున దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోక అట్లే పెట్టి ప్రజలతో తిట్టించుకోవడం జరుగుతుంది. ఈ భారతరత్నకు ఎన్ని జన్మదినాలు చెప్పినా గానీ తక్కువనే. ఒక దేశ ఉన్నతి అభ్యుదయము మహిళల ఉన్నతి బట్టి పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన మనం ప్రభుత్వ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచిన వైఎస్ జగన్ గారు మహిళల సాధికారత, మహిళల ఉన్నతే ధ్యేయంగా పనిచేశారు. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఈ రోజు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ గారి 135వ జయంతి ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన తరఫున లబ్ధి పొందినటువంటి అందరికీ కూడా ఈ రోజు ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. కానీ దురదృష్టకరమైనటువంటి స్థితి ఏంటంటే ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తూనే తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు తెరదీయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు 2024వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూడా మేము దాన్ని రాజకీయం చేయలేదు. కానీ ఈరోజు నంద్యాలలో ఈ విగ్రహావిష్కరణ అనేటువంటిది వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళు ఆ విగ్రహ పైన అంబేద్కర్ పేరు రాయడానికి కూడా వాళ్ళకు మనస్కరించడం లేదంటే వాళ్ళ యొక్క మనస్సుకు వారికి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి ఇదే తార్కాణం అని చెప్పేసి చెప్తూ ఇలాంటి రాజకీయాలు చేయకుండా, ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం అనేటువంటిది ఒక పార్టీకి సంబంధించినటువంటిది కాదు. ప్రతి పార్టీలో కూడా ఆయన యొక్క రాజ్యాంగం యొక్క మూలాలను, ఆ రాజ్యాంగం యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటనేటువంటి విషయం అని చెప్పేసి చెప్తూ ఇంకొకసారి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పేసి చెప్తూ సెలవు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ కర్త, ప్రతి వ్యక్తికి మార్గదర్శకంగా ఉండేటువంటి నేత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ అందరము గుమిగూడడం జరుగుతోంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆ మహానేతల జయంతి రోజే కాకుండా వాళ్ళ ఆచరణలు, వాళ్ళ కార్యకలాపాలు ప్రతిరోజు మనం మననం చేసుకొని వాళ్ళు చూపెట్టిన అడుగుజాడల్లో నడవవలసిందిగా నేను అందరినీ వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చేసేసి మనకు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం అనేది లేకపోతే మనం ఏ రకంగా ఉంటామనేది ఊహించడానికి కూడా భయమవుతారు. అటువంటి మహానేత అంబేద్కర్. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన అనుసరణీయము, ఆయన ఆలోచన విధానం అనుసరణీయమని చెప్పేసి ఆలోచన చేసి ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని రకాల ప్రతిఫలాలు ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్దగా 200 పైచీలు ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. దయచేసి అందరూ దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి నేను సూచన చేస్తూ ఉన్నాను, ఎవరి పేరు ఎంత ఉండాలా అనేది కనీసం కూడా మీకు తెలియదా కమిషనర్ గారు? ఏ పేరు ఎంత ఉండాలా, మంత్రికి ఎంత విలువ ఇవ్వాలా, కౌన్సిల్కి ఎంత విలువ ఇవ్వాలా, ఎమ్మెల్యేకి ఎంత విలువ ఇవ్వాలా, రాజ్యాంగ ప్రధానకర్త అంబేద్కర్ గారికి ఎంత విలువ ఇవ్వాలని చెప్పేసి మీరు చూసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ని స్మరించుకుంటూ ప్రతిరోజు ఆయన ఆశయాలను స్మరించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. నంద్యాల ప్రజలందరికీ ఈరోజు 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని టౌన్లో మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన
బొమ్మల సత్రం ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా టౌన్లోనే ఉండాలని కోరడంతో దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మున్సిపల్ ఆఫీసులో పెట్టడానికి గత కలెక్టర్ గారు అయితేనేమి, అప్పటి ఆర్డీఓ గారు అందరూ కూడా ఒక విగ్రహ కమిటీ వేసి మరి పట్టణంలో పలు ప్రదేశాలను కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా ఇండోర్ స్టేడియంలో విగ్రహం ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిన తర్వాత అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావడం, దానివల్ల కొంత డిలే జరిగింది. మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి ఎక్స్ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకొని ఎక్స్ఎమ్మెల్యే గారి స్పెషల్ ఇంట్రెస్ట్ తో మున్సిపాలిటీలో పెడితే బాగుంటుంది అని చెప్పి మరి కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఒప్పించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి నంద్యాల ప్రజలకు ఈరోజు విగ్రహాన్ని అంకితం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మేము అందరూ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. విగ్రహం ఏర్పాటు అయితే బాగానే జరిగింది, కానీ మీరు విగ్రహంలో పేర్లు చూస్తే మినిస్టర్ గారి పేరుకున్నంత వాల్యూ కూడా డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి పేరు రాయడానికి వరకు మనసు రాలేదు. అంటే ఎంతసేపు ప్రజల దృష్టి వాళ్ళని ఆకర్షించాలా, మేమేదో చేసినామనే ఉద్దేశం తప్ప ప్రజలకు వాళ్ళకు అంబేద్కర్ కించపరిచే విధంగా ఈరోజు ప్రవర్తించడం చాలా బాధాకరం.